గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం శ్రీ సాయి సచ్చరిత 40వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సమర్థులు ధన్యులు. వారు భక్తులకు ఈ గ్రంథ రూపంలో స్వార్థాన్ని పరమార్థాన్ని బోధించి వారిని కృతార్థులను చేసి తమ కార్యాన్ని సాధించుకున్నారు. ఇంతకుముందు మనం చూస్తున్నట్టుగా సచ్చరిత్ర కూడా దాన్నే బలపరుస్తూ ఉన్నది. ఏమిటది మనం చూసింది సచ్చరిత్ర బలపరుస్తుందంటే 2 కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి స్వార్థము, ఒకటి పరమార్థము. వారు శిరస్సుపై చేయి వేసి తక్షణం శక్తిపాతం చేస్తారు. తద్వారా లభ్యమైన ఆత్మవస్తువును ప్రాప్తింపజేసి భేదభావాన్ని తొలగిస్తారు. నీ నా అనే భేదబుద్ధి లేకుండా వారికి అనన్య శరణజొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే వారు తమ హృదయానికి హత్తుకొని ఆలింగనం చేసుకుంటారు. ఇంతకుముందు మనం అనేక సార్లు అనన్య శరణాగతి అంటే ఏమిటో చూసాం, భేదబుద్ధి అంటే ఏంటో చూసాం, వారికి సాష్టాంగ నమస్కారం చేయటం అంటే ఏం చూసాం. కాబట్టి మరలా వాటిలోకి వెళ్లకుండా నది సముద్రం పేరుకు వేరువేరుగా ఉన్న అవి ఒక్కటే రూపాన్ని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో 2 కలిసిపోతే ఇక వాని భిన్నత్వం మిగలదు. వాస్తవానికి చెప్పాలంటే వర్షాకాలంలో కలిసినా కలవకపోయినా ఆది నుంచి ఆ 2 ఒకటిగానే ఉన్నాయి. మన ఈ ప్రాపంచిక జ్ఞానంతో దర్శిస్తే తేలిగ్గా తెలిసిపోతుంది. సముద్రం నుంచి వెళ్ళినటువంటి మేఘాలే వర్షంగా కురుస్తున్నాయి. ఆ కొండ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నీరే నదీనదాలుగా కలిసి ప్రవహిస్తూ మంచు కొండలో పడినప్పుడు మంచుగా ఏర్పడి అదంతా కూడా కరిగి ఆ నీరే మరలా సైకిల్ అవుతున్నది. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సర్కిల్ అండి. ఇఫ్ యూ రియల్లీ లుక్ ఎట్ ఇట్. ఉన్నది ఒక సముద్రమే. దీన్ని చూసినా ఈ జగత్తు యొక్క విషయం తేలిపోతుంది. ఉన్నది ఒక పరమాత్మే. కానీ మనకి ఎన్ని రకాల నదులు కనిపిస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి ప్రవహిస్తున్నాయి, ఎన్ని రకాల హొయలతో అవి నడుస్తూ ఉన్నాయి, ఏ మార్గాలకుండా ప్రవహిస్తున్నాయి, ఎంత జరుగుతున్నా వాస్తవ సత్యం సముద్రమే అన్ని రూపాలుగా భాసిస్తూ ఉన్నది. సముద్రం నుండే వస్తున్నాయి, దాని యొక్క అస్తిత్వంతోనే ఉంటున్నాయి, దానిలోనే కలిసిపోతున్నాయి. కాబట్టి అట్లే భక్తిభావంతో సద్గురు సాయినాథుని అనన్య శరణజొచ్చితే వారు భక్తుల భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు. ఇక్కడ ఏమంటున్నారు? భక్తుల యొక్క భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు. జయ జయ దీన దయాళు, భక్తులను ఉద్ధరించే పరమ ప్రేమమయ, మీరు అఖిల బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్న విశేషంగా షిరిడీలో ఉంటున్నారు. నేలపై తిరగలిని ఉంచి కాళ్ళు చాపుకొని తిరగలిపిడిని గట్టిగా బిగించి ధాన్యం గింజలను విసురుతున్న సత్పురుషుని చూచి నా మనసు ఆశ్చర్యానికి లోనైంది. అదే ఈ గ్రంథానికి మూల కారణం. పాతకాలను దహించి వేసే వారి లీలలను వర్ణించాలని నాకు ప్రబలమైన సంకల్పం కలిగింది. నారాయణుడు స్వయంగా ప్రసన్నమవుతాడు. ఎందుకంటే నారాయణునికి తన మీద కంటే కూడా భక్తునిపై ప్రేమ కనుక తన భక్తుని ఎవరైనా కించపరచడం లేదా అతని గుణాలను వర్ణించటం కనుక తన భక్తుని ఎవరైనా కీర్తించటం లేదా అతని గుణగణాలను వర్ణించటం ఇష్టం. ఈ మాట నిరాధారమని సజ్జనులైన శ్రోతలకు సందేహం కలగవచ్చు. అలా అనుమానం కలిగితే భవిష్యోత్తర పురాణంలో త్రిపురారి చెప్పిన దాన్ని గమనించండి. ఇదంతా సాయి యొక్క ప్రేరణే అయినా లౌకిక రీతిని పాటించడానికి భక్తుల శ్రేయస్సు కొరకు
ఈ రచన ఆమోదించారు. అప్పటి నుండి శ్రీ సాయి లీల మాసపత్రికలో నెల నెల సాయి సమర్థుని కథలు శ్రోతలు చాలా ప్రేమతో పఠించారు. ఈ కథలను ఆమోదించేవారు సాయియే. వారే నా బుద్ధిదాత. మూల చైతన్యాన్ని ప్రేరేపించింది వారే. వారి కథలను వారే చెప్తారు. ఈ హేమాడు తన బుద్ధితో వ్రాస్తున్నాడని పొరపాటుగానైనా తలవద్దని, గుణదోషాలు నాకు అంటగట్టవద్దని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. మంచి గుణాలు ఉన్న సాయివే, దోషాలు కనిపించిన వారివే. నేను సాయి చేతిలోని సూత్రం ఆడించినట్లు ఆడే బొమ్మను మాత్రమే. సూత్రధారి తన చేతిలోని సూత్రంతో అనేక రకాల చిత్ర విచిత్రమైన రంగుల దృశ్యాలను కథకు అనుగుణంగా ఆడిస్తారు. ఇక ఈ ప్రస్తావన చాలిస్తాను. క్రొత్త కథా విశేషమేమిటా అని శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ. ఇప్పుడు గురువు మరియు వారి భక్తుల మహిమను గానం చేస్తాను. గత అధ్యాయాన్ని ముగించేటప్పుడు తర్వాత అధ్యాయంలో స్మరణకు వచ్చిన దాన్ని చెప్తానని అన్నాను. అట్లే ఇప్పుడు స్ఫురించిన దాన్ని వినండి. మధురమైన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా ఆలకించాలి. భక్తులు ప్రేమగా భోజనం పెడితే సాయికి సంతోషం. కన్న తల్లికి పసిబిడ్డలపై ప్రేమ. అట్లే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్న తల్లి. వారు ఎక్కడున్నా సరే పరుగున వస్తారు. వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు? శరీరంతో షిరిడిలో వ్యవహరిస్తున్నా వారు త్రిలోకాలలో సంచరిస్తూ ఉంటారు. ఈ విషయంలోని మధుర వృత్తాంతాన్ని ప్రశాంతంగా వినండి. సాయి పాదాలయందు నిష్టగల భక్త శ్రేష్ఠుడు బాలాసాహెబ్ దేవ్, బివి దేవ్. అతని తల్లి అందరికీ శుభం కలగాలని నిష్టగా వ్రతాలను ఆచరించేది. ఆమె అనేక వ్రతాలు ఆచరించింది. కానీ వ్రత సమాప్తికి ఉద్యాపన మిగిలిపోయింది. వ్రతాలన్నీ ముగిశాక ఉద్యాపన చేయాలి, లేకపోతే అసంపూర్తిగా చేసిన వ్రతానికి పుణ్యం కలగదు. వ్రతాలు 25-30 ఉంటాయి. వీని ఉద్యాపనకు దేవు 100-200 బ్రాహ్మణులకు భోజనానికి ఆహ్వానించాడు. ఉద్యాపనకు ఒక అతిథిని నిర్ణయించుకుని ఈ ఉద్యాపనకు రమ్మని బాబాను ప్రార్థించమని జోగుకు ఉత్తరం రాశాడు. మీరు రాకపోతే ఈ ఉద్యాపన పూర్తి కాదు. ఈ నా ప్రార్థనను మన్నిస్తే ఈ దీనుడు కృతజ్ఞుడై ఉంటాడు. నేను ప్రభుత్వ ఉద్యోగిని. పొట్ట కోసం నౌకరీ చేసుకుంటూ పరమార్థాన్ని కూడా సాధించుకోవాలని నా తపన. మీకు ఇదంతా తెలుసు. డహన్ నుండి అక్కడికి అంత దూరానికి స్వయంగా రాలేని నిస్సహాయుణ్ణి. కనుక మీరు నా ఈ ఆహ్వాన్ని స్వీకరిస్తారని నా నమ్మకం. బాపు సాహెబ్ జోగ్ ఆ ఉత్తరాన్ని మొత్తం బాబాకు చదివి వినిపించాడు. ఆ కార్యాన్ని చక్కగా దేవు పూర్తి చేసేలా చూడండి అని జోగ్ ప్రార్థించాడు. నిర్మలమైన మనస్సుతో పంపిన ఆహ్వానాన్ని బాబా పూర్తిగా విన్నారు. నా స్మరణ చేసేవారిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. నాకు గుర్రం కానీ, రైలు బండి కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రకటమవుతాను. నీవు, నేను, మరొకరు ముగ్గురం కలిసి వస్తామని అతనికి ఉత్తరం రాయి, సంతోషిస్తాడు అని చెప్పారు. బాబా చెప్పినదంతటిని జోగ్ దేవుకు తెలియజేశాడు. బాబా మాటకు తిరుగులేదని, అది అమోఘమని దేవు ఆనందించాడు. బాబా తప్పక వస్తారని దేవుకు పూర్తిగా విశ్వాసం. అయితే అది అనుభవానికి వచ్చే ఆ రోజు సువర్ణ దినం. బాబా ఎప్పుడూ షిరిడిలోనే ఉంటారు. 3 గ్రామాలకు మాత్రమే ఎప్పుడో అరుదుగా వెళుతుంటారు అని కూడా దేవుకు తెలుసు. వారికి బుద్ధి పుట్టినప్పుడు 6 మాసాలకో ఎప్పుడో రహతా, రూజీ లేక నీమ్గామ్ మాత్రమే వెళ్తారు. ఎప్పుడూ షిరిడిలోనే ఉంటారు. ఈ 3 గ్రామాలు దాటి ఎవ్వరి వద్దకు ఎప్పుడూ వెళ్ళరు. దహనలో ఇంత దూరాన ఉన్న నా వద్దకు ఎలా వస్తారు? బాబా పూర్ణ లీలావతారి. ఇచ్ఛా మాత్రంతో స్వచ్ఛందంగా వెళ్ళగలరు. వారి రాకపోకలు లోకాచారం కొరకు అంతే. వారు అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. వారు అక్కడి నుండి ఇక్కడికి రావటం, ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళడం రెండు ఆకాశానికి కూడా తెలియదు. ఎందుకంటే వారు సంపూర్ణంగా అంతటా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా యొక్క కదలికలు అగోచరం. స్థిర చరాలలో నిండి ఉన్న వారికి రాకపోకలు ఎక్కడివి? స్వచ్ఛందంగా వారు ఎక్కడైనా ప్రకటమవుతారు. ఉద్యాపనకు సుమారు 1 నెల ముందు ఒక సన్యాసి దహను రైల్వే స్టేషన్ మాస్టర్ వద్దకు తన పని మీద వచ్చాడు. అతడు గోశాల ప్రచారకుడు, గోవుల సంస్థలో స్వయం సేవకుడు. ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చందాల కోసం వచ్చాడు. అతని వేషాన్ని బట్టి బెంగాలీ వ్యక్తి వలె ఉన్నాడు. స్టేషన్ మాస్టర్ అతనితో,
ఊరిలోకి వెళితే అక్కడ మీకు మంచి ఏర్పాట్లు ఉంటాయి అని చెప్పాడు. అక్కడున్న మామలేదారుతో మీ అభిప్రాయాన్ని చెప్తే సేట్లు షావుకారులు కలిసి సహాయపడతారు. మామలేదారు ఒక్కడిని పట్టుకుంటే చాలు, ఈ ధర్మకార్యానికి అనేక మంది చందాలు ఇచ్చి సహాయపడతారు, మీరు నిశ్చింతగా వెళ్ళండి అని ఉపాయం చెప్పాడు. అలాగే స్టేషన్ మాస్టారు లోపల చెబుతున్నప్పుడు బయట గుర్రం కాలిడెక్కల చప్పుడైంది. మామలేదారే స్వయంగా అక్కడికి వచ్చి స్టేషన్ లోపలికి వెళ్ళాడు. స్టేషన్ మాస్టర్ని కలుసుకోవడానికి గదిలోకి ప్రవేశించాడు. సన్యాసితో, ఇదిగో మా మామలేదారు ఇక్కడికే వచ్చాడు, మీరు అతడితో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి, దైవవశాత్తు మీకు ఇక్కడే కలిశాడు అని మాస్టర్ చెప్పాడు. సన్యాసి తన వచ్చిన విషయాన్ని మామలేదారుతో మనవి చేశాడు. తర్వాత ఆ ఇద్దరు బయలుదేరి వచ్చి అక్కడే ఒక పెట్టె పైన కూర్చున్నారు. సన్యాసి అతనితో, ఈ కార్యాన్ని మీరే ఎలా అయినా సాధించాలి, గోరక్షణ ధర్మకార్యం, మీరు స్వయంగా పూనుకుంటే తప్ప పరాయి మనిషినైనా నాతో ఈ పని అసలు ఏమాత్రమైనా అవుతుందా? మీరు తాలూకాకు అధికారి, నేను బికారిని. గోవుల క్షుద్బాధను నివారించడానికి ప్రజల ఇళ్లకు గడప గడపకు తిరిగేవాడిని. మీరు సిఫార్సుగా ఒక్క మాట చెప్తే నా పని త్వరగా అవుతుంది, మీకు గోమాత ఆశీర్వాదం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని వేడుకున్నాడు. సన్యాసి ప్రార్థనలు విని మామలేదారు అయిన దేవు అతనితో, ఊరిలో ప్రస్తుతం వేరే పని కోసం చందాల వసూళ్లు పూనుకున్నాం. దీనులపై దయగల రావు సాహెబ్ నరోత్తమ సేటు తెలివిగలవాడు, ఇప్పుడే ఎంతో కష్టపడి ఒక జాబితాను తయారు చేస్తున్నాడు. ఇక మీ చందాల అవకాశం ఎక్కడుంటుంది చెప్పండి, ఈ సమయం మీకు ఉపయోగకరం కాదు, తర్వాత చూద్దాం. మీరు 3-4 నెలలు ఆగి ఈ ఊరికి రండి, అప్పుడు చూద్దాం, ఇప్పుడు అసలు లాభం లేదు అని చెప్పాడు. సన్యాసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 1 మాసం గడిచాక కాబోలు అతడు టాంగా బండిలో మరలా డహానుకు వచ్చాడు. దేవు ఇంటి ఎదురుగా వకీలు పరంజాపే ఇల్లు. అక్కడే టాంగాను ఆపి దిగాడు. సన్యాసి బండి దిగటం దేవు చూశాడు. మునుపు చందాల కోసం వచ్చిన మనిషే సమయం కంటే ముందుగానే వచ్చాడు అని అనుమానించి దేవు కొడుకుతో చెప్పాడు. 1 నెలన్నా పూర్తి కాలేదు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? మునుపు చెప్పిన విషయాన్ని మర్చిపోయాడా అని మనసులో సంశయం. సన్యాసి అక్కడే బండి దిగి కొంతసేపు అయ్యాక దేవు ఇంటికి వచ్చి ఏమన్నాడో వినండి. అప్పుడు 10 గంటల వేళ, బ్రాహ్మణులు భోజనం ఆరంభించే సమయం. దేవు ఇంట్లో హడావిడంతా చూచి సన్యాసి దేవుతో, నాకు డబ్బు తొందర లేదు, నేను డబ్బు కోసం రాలేదు, ఈరోజు మాకు భోజనం కావాలి అని అన్నాడు. దేవు, చాలా సంతోషం, ఈ ఇంటిని మీదుగా భావించి రండి అని చెప్పాడు. అప్పుడు మా వెంట మరో 2 అబ్బాయిలు కూడా ఉన్నారు అని సన్యాసి చెప్పాడు. మరీ మంచిది అని దేవు అతనితో, మీరు ఎక్కడ బస చేశారో చెప్పండి, భోజన సమయం అయినప్పుడు కబురు చేస్తాను అని దేవు అన్నాడు. అదేం అవసరం లేదు, ఎప్పుడు రావాలి, మీరు ఎన్ని గంటలకు హాజరవ్వమంటే అప్పుడు వస్తాము అని సన్యాసి అన్నాడు. 12 గంటలకు అబ్బాయిలను వెంటబెట్టుకుని వచ్చి భోజనాన్ని స్వీకరించండి అని దేవు అతనితో చెప్పాడు. సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలకు తిరిగి వచ్చి ముగ్గురు భోజనాన్ని కూర్చుని యథేచ్ఛగా తృప్తిగా తిన్నారు. వంటంతా తయారయ్యాక దేవు సన్యాసిని వెంట వచ్చిన వారిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చుండబెట్టి వారిని తృప్తిపరిచాడు. సన్యాసి మరో 2 కూడా వెంటబెట్టుకుని తనంతట తానే వచ్చాడు. కానీ అతడు పూర్వం చందాల కొరకు వచ్చిన వ్యక్తి అని దేవు బుద్ధిని మాయ ఆవరించింది. దాంతో మనస్సును మోహం చుట్టుకుపోవటం వలన ఎవరో అతిథి భోజనానికి వచ్చాడని మాత్రమే అతని బుద్ధికి తోచింది. ఆ విధంగా భోజనాలు ముగిశాక ఉత్తరాపోషణం, శుద్ధాచమనం, సుగంధభరితమైన శీతోదకాన్ని త్రాగి పళ్ళను సేవించి ముఖశుద్ధి చేసుకున్నారు. ఆ తర్వాత శిష్టాచారం ప్రకారం గంధం, పూలు, తాంబూలం, అత్తరు, పన్నీరు, బహుమతులను వగైరాలను దేవు సంతోషంగా ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన వారంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తమ వారితో తన స్థలానికి వెళ్ళిపోయాడు. ఆ సమయం అప్పుడు ఆహ్వానించకుండానే వచ్చి భోజనం చేసిన ఆ ఆగంతకుడు బాబా అని దేవుకు తోచలేదు. అతని మనస్సులో ఇంకా సందేహమే. పిలవకుండా వచ్చిన ముగ్గురికి ప్రత్యక్షంగా తన సమక్షంలో వడ్డించిన దేవు మనసులో సంశయం. బాబా వచ్చినట్లుగా నిదర్శనమేమిటని జోగును అడిగాడు. ఉద్యాపన పూర్తి కాగానే దేవు జోగుకు ఉత్తరం రాశాడు. బాబా వస్తానని ఖచ్చితంగా చెప్పి నన్ను మభ్యపెట్టారేంటి? ఇక్కడికి తప్పక వస్తారని ఎందుకు చెప్పారు?
మీరు కూడా వారి వెంట వస్తారన్న బాబా మాట అబద్ధం కాదు. కానీ వారు వచ్చినట్లు నాకేమీ సాక్ష్యం కనిపించలేదే. ఇలా ఎందుకు జరిగింది? నన్ను ఎందుకు నిరాశపరిచారు? వారు వస్తారనే ఆశగా ఎదురు చూశాను, కానీ వారు వచ్చినట్లుగా నాకు అనుభవం కలగలేదు. భక్తితో వారిని ఆహ్వానిస్తే శరణుజొచ్చిన నా వద్దకు వస్తానని చెప్పారు, కానీ అలా జరగలేదు. ఇదంతా నాకేం అర్థం కావటం లేదు. నేను స్వయంగా రావడానికి వీలు కాక ఎంతో దీనంగా ఉత్తరం రాశాను. వారు వస్తారని తెలిసి నేను ధన్యుణ్ణి అని తలిచాను. బాబా ఏ విషయంతోనో వస్తారని తలిచాను, కానీ అలా ఎందుకు జరగలేదా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. జోగ్ ఆ వృత్తాంతాన్నంతా సాయికి విన్నవించాడు. బాబా ఆశ్చర్యచకితులై అతనితో ఏమన్నారంటే, ఆ ఉత్తరాన్ని నా ముందు విప్పి చదవకముందే దాన్ని వ్రాసిన వారి మనస్సు కనిపిస్తుంది. నేను వస్తానని ఖచ్చితంగా చెప్పి నమ్మించి అతనిని నిరుత్సాహపరిచానని అంటున్నాడు కదూ. నన్ను గుర్తుపట్టలేనప్పుడు మరి నన్నెందుకు పిలిచినట్లు అని అతన్ని అడుగు. నేను శారీరకంగా ఇక్కడి నుండి కదలలేదు, కానీ నేను ఉద్యాపనకు వెళ్ళి భోజనం చేసి వచ్చాను. ఇద్దరితో సహా వస్తానని చెప్పినట్లుగానే ఇద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళాను. భోజనానికి ఇంకా వ్యవధి ఉండగా అప్పుడు నేను మెల్లగా సన్యాసి వేషంలో మొదట ఒక్కడనే వెళ్ళాను. నీకు గుర్తు వచ్చిందా? నేను అకస్మాత్తుగా రావటం చూచి డబ్బు అడుగుతానేమోనని నీ మనస్సులో భయం కలగలేదు? అప్పుడు నేను ఈ సంశయాన్ని తీర్చాను. కేవలం భోజనానికి వస్తాను, మరో ఇద్దరితో వస్తానని చెప్పి భోజన సమయానికి మరో ఇద్దరితో కూడా భోజనం చేయలేదు. చూడు, నా మాట నిలబెట్టుకోవడానికి నా ప్రాణం సైతం విడిచి చచ్చిపోతాను, కానీ నా నోటి మాటలు ఎప్పుడూ వృధా కావు. సాయినాథుల మాటలు విని జోగు ఆనందానికి అవధులు లేవు. నిజమే, బాబా వచనం వృధా కాదు. ఇది అందరికీ ఎల్లప్పుడూ అనుభవమే. జోగ్ సంతోషంతో వృత్తాంతాన్నంతా సవిస్తారంగా పెద్దల ఉత్తరం రాసి దేవుడికి తెలియజేశాడు. ఆ ఉత్తరాన్ని చదవగానే ప్రేమోద్రేకంతో దేవు కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. అనవసరంగా సాయిబాబాను దూషించాను, చీచి నా బ్రతుకు వ్యర్థం అని తనలో లజ్జితుడయ్యాడు. బాబా మహిమ ధన్యం. బాబాను తెలుసుకోగలనని దురభిమానంగా అనుకున్నాను. ఎంత సిగ్గుచేటు. కానీ బాబాయే ఆ సన్యాసి అయి ఉండవచ్చు అన్న ఆలోచన నాకు ఎందుకు కలగలేదో అర్థం కావటం లేదు. బాబాను ఆహ్వానించకముందే సన్యాసి చందాలు వసూలు చేసే నిమిత్తం తన పని మీద వచ్చాడు. 3-4 మాసాల వ్యవధి ఇచ్చాను. తర్వాత మరలా రమ్మని అతనికి చెప్పాను. అతడే అకస్మాత్తుగా వచ్చి భోజనానికి వచ్చాడని అంటే అతడు బాబాయే అని నేను ఎలా ఊహించగలను? భోజనానికి వచ్చినప్పుడు నాతో సహా మరో ఇద్దరు కూడా వస్తారు అన్న బాబా మాట ఒక్కటి మాత్రం నేను మర్చిపోయాను. బాబాను ఆహ్వానించిన తర్వాత సన్యాసి మొదటిసారిగా కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కొరకు వచ్చి ఉంటే నా కళ్ళు నన్ను మోసపుచ్చేవి కావు. అయినా అతడు గోసంరక్షణ నిమిత్తం గోగ్రాసానికి డబ్బు సేకరించాలని వచ్చాడు. ఆ తర్వాతే సాయిబాబాకు ఉద్యాపన ఆహ్వానాన్ని పంపటం. అందుకే నన్ను అలా మోహం ఆవరించి ఇలా జరిగింది. సన్యాసి ఇద్దరితో వచ్చి భోజనం చేస్తే అతడు భోజనం కోసమే వచ్చాడని భావించాను. పూర్వ పరిచయం లేని వారెవరైనా అకస్మాత్తుగా భోజన సమయానికి ఇద్దరితో సహా వచ్చి ఉంటే సాయే అని నిశ్చయంగా అనిపించేది. కానీ ఈ సత్పురుషుల పద్ధతి ఇంతే. ఎప్పుడూ అనుభవించని అద్భుతమైన లీలలను చేస్తారు. వారు భక్తుల గృహాలలో కార్యాలను, ప్రణాళికలను ముందుగానే తయారు చేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను ఇలా చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు. సత్పురుషుల చర్యలు అంతుపట్టవు. చింతామణి తలచిన దాన్ని ఇస్తుంది, కల్పవృక్షం మనసు కల్పించిన దాన్ని ఇస్తుంది, కామధేనువు కోరుకున్న వారిని ప్రసాదిస్తుంది, గురుదేవులు అంతఃకరణానికి అతీతమైన దాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ ఆహ్వానింపబడి బాబా సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. వారి లీలలు విచిత్రం. ఒక్కోసారి ఆహ్వానించకుండానే వస్తారు. ఒకప్పుడు చిత్రపటం రూపంలోనో, ఒకప్పుడు పార్థివ శరీరంతోనో, మరొకప్పుడు తమంతట తాము ప్రకటమవుతారు. వారి కృపకు అంతులేదు. ఈ విషయంలో నా అనుభవాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అపూర్వము, అభినవము అయిన ఈ కథను వింటే సాయి లీలల ప్రభావం అర్థమవుతుంది. ఇది నిజమైన కథేనా లేక కల్పింపబడినదా అని దీనిని ఎవరికి తోచినట్లు వారు అనుకొని మీరు మాత్రం సాధారణంగా శ్రవణం చేయండి. సోమరితనాన్ని, నిద్రను మాని సావధానులై శ్రద్ధగా కథాశ్రవణదానాన్ని నాకు
ప్రదానం చేస్తే నాకు తృప్తి, నాకు సంతృప్తి. చింతలను దుఃఖాలను విడిచి ప్రశాంతమైన మనస్సుతో శ్రవణం చేస్తే అది లాభిస్తుంది. శ్రవణం తర్వాత మననం, నిధిధ్యాసనం, ఆ పైన సాక్షాత్కారం. అయితే ఈ అన్నింటికీ శ్రవణమే ఆధారం, ఇదే అన్నిటికీ సారం. శ్రవణం ద్వారా భవాన్ని తరించడం ఖాయం. క్రీస్తు శకం 1917 సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ నాడు శయ్యపై నిద్రిస్తుండగా తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. సాయి యొక్క ఈ చర్యను గమనించండి. చక్కని సన్యాసి రూపంలో బాబా నాకు దర్శనమిచ్చి నన్ను మేల్కొలిపి నేను ఇవాళ భోజనానికి వస్తాను అని చెప్పారు. స్వప్నంలో మేలుకోవటం అదంతా కూడా స్వప్నమే. కారణం, నేను మేల్కొని కలను గుర్తు తెచ్చుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే ఆ స్థలంలో సాయి లేరు, ఎవరూ లేరు. క్షణానికి ముందు అది స్వప్నమే, అసలు మెలకువ స్థితి కాదు. స్వప్నంలోని విషయాన్ని కొంచెం కూడా మర్చిపోకుండా అక్షరం గుర్తుకు తెచ్చుకున్నాను. నేను ఇవాళ భోజనానికి వస్తాను అని సాయి స్పష్టంగా చెప్పిన మాటను విని నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విషయాన్ని భార్యకు తెలియజేశాను. మనస్సులో నిరంతరం సాయినే స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండటం ఎప్పుడూ అలవాటు. 7 ఏళ్లు వారి సహవాసంలో ఉన్న వారు భోజనానికి వస్తారని ఎప్పుడూ ఆశించలేదు. ఇవాళ హోళీ పండుగ. ఒక పావుసేరు బియ్యం ఎక్కువగా వండటం గుర్తుంచుకో అని భార్యతో చెప్పాను. ఇలా చెప్పగా ఆమె కారణాన్ని అడిగింది. ఈరోజు పండుగ కదా, బంధువులు భోజనానికి వస్తున్నారని చెప్పాను. ఆమె తీవ్రమైన జిజ్ఞాసతో ఎవరు వస్తున్నారు అని అడిగింది. అసలు విషయం చెప్తే నేను అపహాస్యం పాలవుతాను అని నాకు బాగా తెలుసు. అయినా అసత్యాన్ని పలకరాదని ఆమెకు నిజాన్ని ఎంతో శ్రద్ధగా చెప్పాను. ఇదంతా శ్రద్ధ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. నిజమైన అబద్ధమైన వారి వారి మనోభావాలను అనుసరించి ఉంటుంది. ఆమెకు నమ్మకం కలగాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు విశ్వాసం కలగలేదు. బాబా షిరిడీ నుండి ఇంత దూరం ఎందుకు వస్తారు? మన హోళీ పండుగ భోజనంలో విశేషం ఏముంది? షిరిడీలోని మృష్టాన్న భోజనాన్ని వదిలి మన సాధారణ భోజనాన్ని సేవిస్తారా అని ఆమె అన్నది. ఆ విధంగా ఆమె అనగా, ఒక పావు ఎక్కువగా వండటానికి నీకేం శ్రమ? నీకు పావు బియ్యానికి లోటుందా? సాయిబాబా ప్రత్యక్షంగా అతిథిలా వస్తారని నేను నీకు చెప్పలేదు. ఎవరో ఖచ్చితంగా వస్తారని మాత్రం నా నమ్మకం. నీవు ఎలా అనుకున్నా సరే నేను వారిని సాయి సమానులుగా భావిస్తాను. ప్రత్యక్షంగా సాయి అని భావిస్తాను. నా స్వప్నం నిజమై తీరుతుంది అని చెప్పాను. అలా సంభాషించుకున్నాం. ఆ తర్వాత మధ్యాహ్న సమయాన యథావిధిగా హోళీ పూజ ముగిసింది. భోజనానికి విస్తర్లు వేశారు. పుత్రులు, పౌత్రులు, కూతురు, అల్లుడు, బంధుమిత్రులు మొదలైన వారు పంక్తులలో పీటలపైన కూర్చున్నారు. చక్కగా రకరకాల రంగురంగుల ముగ్గులు వేశారు. ఒక ముఖ్య పంక్తిలో మధ్యన సాయిబాబాకు ఒక పీట వేసి ఒక పళ్ళెంలో అందరితో పాటు వడ్డించారు. పళ్ళెం చుట్టూ రంగురంగుల ముగ్గులు వేశారు. అందరి దగ్గర చెంబు, పంచపాత్ర, ఉద్ధరణ ఉంచారు. అప్పడాలు, వడియాలు, వడపప్పు, ఊరగాయ, పెరుగు పచ్చడి, రకరకాల కూరలు, పాయసం వగైరా ఇలా చాలా తయారయ్యాయి. 12 కాగానే ఒక్కొక్కరు మడికట్టుకుని వచ్చి భోజనానికి పీటలపైన కూర్చున్నారు. వేరే వారెవరు రాలేదు. అన్ని పళ్ళాలలో నిండుగా రొట్టెలు, అన్నం, పప్పు అవి వడ్డించారు. అక్కడ ఏ లోటు లేదు. మధ్య పళ్ళెం వద్ద మాత్రం అతిథి లేకుండా స్థలం ఖాళీగా ఉంది. ఎవరైనా అతిథి అథవా బంధువు రావచ్చు అని ఎదురు చూశాం. అలా ఎంతసేపు అని ఎదురు చూస్తాం? నా మనస్సులో అనుమానం. నేను వెళ్ళి తలుపు గడియ పెట్టాను. వెంటనే అన్నశుద్ధికి నేతిని వడ్డించారు. వైశ్వానరుడైన అగ్నిదేవునకు నైవేద్యం అర్పించే సమయాన ప్రాణాహుతిని ఇవ్వకపోతుండగా మెట్ల వద్ద చప్పుడు. రావు సాహెబ్ ఎక్కడా అన్నమాట వినిపించేసరికి అందరూ వారి స్థలాల్లో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎవరో వచ్చారని నేను వెళ్ళి మెల్లగా తలుపు గడియ తీసేసరికి మెట్లపైన 2 వ్యక్తులు కనిపించారు. వారిలో ఒకరు అలీ మహమ్మద్, రెండో వారు మౌలానా శిష్యుడు ఇన్ము ముజాఫర్. ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఆకుల్లో అన్నీ వడ్డించి ఉండటం, అందరూ భోజనానికి సిద్ధంగా కూర్చోవడం చూచి, ఆలీ, క్షమించాలి, మీకు శ్రమ కలిగించాను.
మీరు మా కోసం భోజనం ముందుండి లేచి వచ్చినట్లుంది. పంక్తిలో అందరూ మీకోసం వేచి ఉన్నారు. ఇదిగో మీ వస్తువును తీసుకోండి. వీలైనప్పుడు నేను మరలా కలుస్తాను. జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను చెప్తాను అని చెప్పి చేతిలో ఉన్న ఒక ప్యాకెట్ను టేబుల్ పైన ఉంచి విప్పసాగాడు. పైన కప్పబడిన వార్తాపత్రికను విప్పేసరికి తక్షణం సాయి యొక్క మూర్తి కనిపించింది. నా మనవిని మన్నించి ఈ వస్తువును మీ వద్ద ఉంచండి అని అతడు అన్నాడు. సాయిబాబా చిత్రాన్ని చూచి నా శరీరం రోమాంచితమైంది. గద్గద హృదయంతో వారి చరణాలయందు శిరస్సునుంచాను. గొప్ప చమత్కారం జరిగినట్లు అనిపించింది. ఈ విచిత్ర లీలను నాకు చూపించి నన్ను పవిత్రునిగా చేసినట్లు అనిపించింది. ఈ చిత్రాన్ని ఎక్కడి నుండి తీసుకుని వచ్చామని ఉత్సుకతతో అడగగా ఒక అంగడిలో కొన్నానని అతడు చెప్పాడు. ఒక క్షణమైనా నిలబడకుండా ఆ ఇద్దరు మేమిక వెళ్తాం, మీరు సుఖంగా ప్రశాంతంగా భోంచేయండి. ఇప్పుడు ఈ పటం గురించి చెప్పనారంభిస్తే అనవసరంగా మీ భోజనానికి ఆలస్యం అయిపోతుంది. మరొకప్పుడు నేను సావకాశంగా చెప్తాను అని అన్నాడు. అదే సమంజసమని నాకు అనిపించింది. సమయానికి సరిగ్గా బాబా పటం వచ్చినందుకు నాకు చాలా సంతోషము ఆశ్చర్యం కలిగాయి. ఆ ఇద్దరికి కృతజ్ఞత చెప్పాను. ఇక మీరు వెళ్ళండి. ఈ పటం ఇక్కడికి ఇవాళే రావటానికి కారణం నేను తర్వాత మనవి చేస్తాను అని చెప్పాను. వారు వెళ్ళిపోయిన తర్వాత సాయిబాబా కొరకు ప్రత్యేకంగా మధ్యన ఏర్పాటు చేసిన పీటపై పటాన్ని ఉంచాను. అందరికీ ఆనందం కలిగింది. సాయి లీల అమోఘం. వారు చిత్రపటం రూపంలో వచ్చి స్వప్నంలోని వారి మాట నిజమని నిరూపించారు. ఎవరైనా అతిథి వస్తే గనక వచ్చిన ఆ వ్యక్తి పంక్తిలో కూర్చుంటాడు అని తలచిన వారికి ఎంతటి ఆశ్చర్యం కలిగిందో. పటంలోని ఆనందమైన మూర్తిని చూచి అందరికీ పరమానందం కలిగింది. అనుకోకుండా ఇది ఎలా సంభవించిందా అని అందరికీ ఆశ్చర్యం. పటాన్ని పీటపై ఉంచి ఆర్ఘ్యపాత్యాది పూజలు చేసి భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత అందరం భోజనాలు ఆరంభించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి హోలీ పండుగ నాడు శిష్టాచారం ప్రకారం ఈ పటంలోని బాబా అష్టోపచార పూజను స్వీకరిస్తారు. పూజా గదిలో ఇతర దేవతలతో పాటు ఈ పటం కూడా పూజింపబడుతుంది. ఈ విధంగా బాబా తమ అపూర్వ చరితాన్ని భక్తులకు అడుగడుగునా చూపిస్తూ ఉంటారు. తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఇవాళ రేపో కలుస్తారు అని అనుకుంటూనే 9 మాసాలు గడిచిపోయినా వారు కనిపించలేదు. చివరకు కర్మధర్మ సంయోగంతో నేను దారిని వెళుతుండగా ఆలీ మహమ్మద్ కలిశాడు. వెంటనే పటాన్ని గురించి తెలుసుకోవాలని నా ఉత్సుకత. ఎందుకు ఇన్నేళ్లు మౌనంగా ఉండిపోయావు? ఈరోజు కూడా మునిపటి వల్లనే కలుసుకున్నాం. అకస్మాత్తుగా ఇప్పుడు సమయం వచ్చినట్లుంది. ఆ విషయాన్నంతటినీ చెప్పు. నీవు కూడా సాయిబాబా భక్తుడు అని నాకు తెలుసు. కానీ నీకు ఆ రోజే రావాలని ఎందుకు అనిపించింది అని అడిగాను. అప్పుడు ఆలీ చెప్పిన వృత్తాంతానంతా చెప్పాను. చెప్తాను. ఆశ్చర్యభరితము అద్భుతము అయిన సాయి యొక్క లీలను వినండి. ఈ బాబా లీలలకు అర్థమేమిటి, వారి ఉద్దేశం ఏమిటి, దీని ద్వారా భక్తులకు వారు ఉపదేశించేదేమిటి అన్నవి సాయికే తెలియాలి. ఈ లీలలు శ్రేయస్సును కలిగించేవి కనుక వారిని మనం కేవలం చెవులతో వినటం లేదా నోటితో గానం చేయాలి. తర్వాతి అధ్యాయంలో మిగతా కథను వినిపిస్తారు. అమోఘమైన సాయి చరిత్రను విన్న శ్రోతలు ఆనందాన్ని పొందుతారు. ద్వేషభావం లేని సాయి ఆనందఘనుణ్ణి, అనవచ్ఛిన్నుణ్ణి అహర్నిశలు ఆరాధిస్తే మనస్సు వాసనారహితమై ప్రశాంతిని పొందుతుంది. చాతక పక్షి తన స్వార్థం కోసం వర్షాన్ని కోరుకుంటుంది, కానీ మేఘం సకల సృష్టి కోసం వర్షిస్తుంది. బాలాసాహెబ్ దేవ్ బాబాను ఆహ్వానించాడు. బాబా భక్తులను కూడా పిలిచారు. శ్రోతలు కూడా భక్తుల పంక్తిలో కూర్చొని శ్రద్ధగా ఉద్యాపన కథ విని సాయి సమాగమ సుఖాన్ని ఆనందంగా అనుభవించి తృప్తిగా త్రేయించారు కూడా. బాబా ఆహ్వానించకుండానే ఎలా వస్తారు? పార్థివ స్వరూపంలో ఎలా ప్రకటమవుతారు? తమ భక్తులు కృతజ్ఞతతో ఉండేలా ఎలా చూస్తారు? అడుగడుగున భక్తులను ఎలా జాగృతం చేస్తారు? హేమాడు సాయికి శరణుజొచ్చుతున్నాడు. తర్వాతి కథ రచన ఇదే విధంగా సాయిబాబా తాము కోరుకున్న విధంగా చేయించుకుంటారు. శరణజొచ్చిన వారిని రక్షిస్తానని సాయి ప్రతిజ్ఞ కనుక వారు తనను తరిమివేయరని హేమాడు వారి చరణాలను ఆలింగనం చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో ఉద్యాపన కథనమును
40వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.